పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు మహాధర్నా చేపట్టారు. కోర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన ఈఓఐలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులను, కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులను, కేటాయించాలి సొంత గనులను. ఉన్న కార్మికులు తొలగించి వేరే రాష్ట్ర కార్మికులు తీసుకొని అన్నాయో, వేరే రాష్ట్రాల నుంచి కొత్త కార్మికులు జాయిన్ చేయడం అన్నాయో. కార్మిక సంఘాల ఐక్యత పోరాడి తీరుతో. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికుల మహాధర్నా చేపట్టారు. కోర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన ఈఓఐలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులను, కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులను, కేటాయించాలి సొంత గనులను. ఉన్న కార్మికులు తొలగించి వేరే రాష్ట్ర కార్మికులు తీసుకొని అన్నాయో, వేరే రాష్ట్రాల నుంచి కొత్త కార్మికులు జాయిన్ చేయడం అన్నాయో. కార్మిక సంఘాల ఐక్యత పోరాడి తీరుతో. నశించాలి కేంద్ర రద్దు చేయాలి ఈఓఐలను వెంటనే, రద్దు చేయాలి ఈఓఐలను వెంటనే, రద్దు చేయాలి ఈఓఐలను వెంటనే. కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులను, కేటాయించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులను. మొత్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు మహాధర్నా చేపడుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకు అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు తాజాగా ప్రకటించినటువంటి ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కోర్మన్నపాలెంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు మహాధర్నాకు దిగాయి. విజువల్స్లో మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ ధర్నాలో పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని విప్పుతున్నటువంటి పరిస్థితి. ఈఓఐ ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటించినటువంటి దాన్ని బట్టి ప్రైవేటీకరణ వేగవంతం చేయడం, అందులో ఎవడు చెప్పినా ప్రైవేటీకరణ కోసం ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం అది. కానీ మేము దాన్ని అడ్డుకుంటాం. ఈఏఏలు వేసినంత మాత్రం అయిపోలేదు. రేపు 9వ తేదీన ఎవరు వేశారనేది తెలుస్తుంది. ఎవరు 10వ తేదీన లోపలికి వస్తారో మేము చూస్తాం. అందుకని ఈఓఏ వేసినంత మాత్రాన ఏం అయిపోయినట్టు కాదు. కానీ ప్రభుత్వం యొక్క ప్రయత్నం మాత్రం దీన్ని వేగవంతం చేసేదానికి ప్రయత్నం చేయడం. రెండో వైపున రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఉపయోగించి లోపల సివిల్ పోలీసు, ఈరోజు పోలీస్ అంతా తీవ్రంగా మోహరించింది. గతంలో కూడా ధర్నాలు జరిగాయి, ఇక్కడ వేల మందితో జరిగాయి. కానీ పోలీసు ఈ రకంగా పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటి? నిర్బంధాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏంటి? లోపల ఛార్జ్షీట్లు, షోకాదులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? వేల మందిని కార్మికులను తొలగించడం ఏమిటి? ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ప్రయత్నాలని వేగవంతం చేసేటువంటిది. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా మేము అడ్డుకుంటున్నాం. మసిపూసి మారేడికాయలాగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి నాయకులు కూడా విశాఖ ఉక్కు పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుందని చెప్తున్నారు. పబ్లిక్ సెక్టార్లో లేదు. ఇవాళ 150% అనేది ఇప్పటికే ఈఓఐ పేరు మీద ఆపరేషన్ కమ్ మెయింటెనెన్స్ అనేది
ఇతర రాష్ట్రాల నుంచి ఇతర పెద్ద కాంట్రాక్టులందరినీ తీసుకొచ్చి ప్రైవేటీకరణకి మెట్లు వేశారు. ఇది రానున్న కాలంలోనే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా వాళ్ళు సన్నద్ధమయ్యారు. కానీ ఇవాళ కార్మిక వర్గం మేము సహించేది లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇవాళ 35 సంవత్సరాల పాటు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో 1% కూడా అమ్ముకుంటాను పోరాడామని చెప్పేసి ఇదే జనసేన మన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీని కాపాడింది కార్మిక వర్గమే, లేకపోతే ఎప్పుడో అమ్మేద్దరని చెప్పేసి ఇతర పార్టీల మీద బురద జల్లారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయటం లేదు, ఈఓఐ అంటున్నారు అనమాట. ఈఓఐ అనేది భారతదేశంలో పబ్లిక్ సెక్టర్లో ఏ పబ్లిక్ సెక్టర్లో ఈఓఐ లేదనమాట. ఈ మధ్యకాలంలో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి ప్రైవేట్గా ఆగిపోయిందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన డబ్బులు యంత్రాలు కొన్నారా? మీరు ఇచ్చిన డబ్బులతో రా మెటీరియల్ కొన్నారా? మీరు ఇచ్చిన డబ్బులతో స్పేర్స్ కొన్నారా? లేకపోతే కార్మికులు జీతాలు ఇచ్చారా? సంవత్సరం నుంచి జీతాలు లేకుండా అర్ధాకులతో పనిచేస్తూ ఉంటే బ్యాంకులు డబ్బులు కట్టేసి విభాగాలను ప్రైవేటైజ్ చేస్తూ ఈఓఐలు జారీ చేశారు. ఏ ప్రైవేట్ ఉంటుందో మీరు అడుగుతూ ఉన్నారు. రోజు ప్లాంట్లో డజన్ల కొద్దీ కార్లు వేసుకుని వచ్చి ప్లాంట్లు విజిట్ చేస్తూ ఉన్నారే, వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి అధికారులు తీసుకెళ్ళి చూపిస్తూ ఉన్నారే. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళంతా? వీళ్ళు వచ్చే ప్లాంట్ నడిపేది. గత నెలలో మీరు ఇచ్చిన 6 మిలియన్ టన్నుల కెపాసిటీని మేము తీసి చూపించాం. ఈ నెలలో మీరు ఇచ్చినటువంటి 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ప్రైవేట్ పార్టీని తెచ్చి నాణ్యతగా నడుపుతామని చెప్తా ఉన్నారు. ఎవరిని మోసం చేయడం కోసం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డులాగా ఉంచి ముక్కలుగా ప్రైవేటైజ్ చేసి ఒకేసారి కబలించేదానికి ప్రయత్నం చేస్తాను. మీకు అర్థం కావడం లేదా? నిజంగా మీరు డబ్బులు ఇచ్చిన వాస్తవం అయితే చిత్తశుద్ధి ఉంటే షార్టీసీఎల్ ఎందుకు వెనక్కి తీసుకోలేదు? స్టీల్ ప్లాంట్కి సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు స్టీల్ ప్లాంట్ను పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలి. అప్పటి వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా శ్రద్ధ వహించి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ.